సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ దుమ్ము రేపుతోంది. అదిరిపోయే విజయాలతో హాట్ ఫేవరెట్గా మారిపోయింది. లీగ్ దశ ఆరంభం నుంచి కేకేఆర్ ఆకట్టుకుంటోంది. ప్రత్యర్థి ఎవరైనా కుమ్మిపడేస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. మ్యాచ్ ఏదైనా కేకేఆర్ బరిలోకి దిగినంత వరకే అని తేల్చేస్తోంది. లీగ్ దశలో కంప్లీట్గా ఆధిపత్యం చెలాయించింది. అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది. కేకేఆర్ జట్టు ఒత్తిడిని అలవోకగా అధిగమిస్తోంది. తొలి క్వాలిఫైయర్లోనూ ఫియర్లెస్ క్రికెట్ ఆడింది. బలమైన ఎస్ఆర్హెచ్ను ఓ ఆట ఆడుకుంది. మెంటార్గా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కోల్కతా నైట్ రైడర్స్ ఆట తీరు మారిపోయింది. ఓపెనర్గా సునీల్ నరైన్ విశ్వరూపం చూపిస్తున్నాడు. గౌతీ సూచనలతో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా తగ్గేదే లేదన్నాడు. బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. శుభారంభాలు ఇవ్వడంతో సునీల్ నరైన్ ఫిల్ సాల్ట్ జోడీ సూపర్ సక్సెస్ అయింది. సీజన్లో సునీల్ నరైన్ 14 మ్యాచ్ల్లో 482 పరుగులు సాధించాడు. కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఫిల్ సాల్ట్ 12 మ్యాచ్ల్లో 435 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ కూడా ట్రాక్ ఎక్కారు. తొలి క్వాలిఫైయర్తో పూర్తిస్థాయి ఫామ్ను చాటుకున్నారు. సీజన్లో 14 మ్యాచ్ల్లో శ్రేయస్ 345 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ 14 మ్యాచ్ల్లో 318 రన్స్ కొట్టాడు. ఆండ్రీ రసెల్ కూడా తక్కువేమీ కాదు. ఆల్రౌండర్గా తన రోల్కు న్యాయం చేశాడు. 222 పరుగులు సాధించాడు. 16 వికెట్లు సొంతం చేసుకున్నాడు. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి భీకరమైన ఫామ్లో ఉన్నాడు. బాల్తో మాయ చేస్తున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్కు కీలక ఆటగాడిగా మారాడు. 14 మ్యాచ్ల్లో 20 వికెట్లు సొంతం చేసుకున్నాడు. హర్షిత్ రాణా కూడా తగ్గేదే లేదని అంటున్నాడు. 12 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్లో పంజా విసురుతున్న సునీల్ నరైన్ బౌలింగ్లోనూ తడాఖా చూపిస్తున్నాడు. ఇప్పటికే సీజన్లో 16 వికెట్లు దక్కించుకున్నాడు. వేలంలో భారీ ధర పలికిన స్టార్క్ కూడా పవర్ చూపిస్తున్నాడు. కీలక దశలో వికెట్లు తీస్తున్నాడు. సీజన్ ఆరంభంతో పోల్చితే పుంజుకున్నాడు. ఇప్పటి వరకు 15 వికెట్లు దక్కించుకున్నాడు. వైభవ్ అరోరా 10 వికెట్లు తీశాడు. మొత్తంగా కేకేఆర్ ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది. ఫైనల్లోనూ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. లీగ్ దశలో టాపర్గా ఉన్న కేకేఆర్ ఫైనల్లోనూ సమిష్టిగా రాణిస్తే ప్రత్యర్థికి టెన్షన్ తప్పకపోవచ్చు. అందుకే కేకేఆర్ను కొట్టడం అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నైట్ రైడర్స్ ఇప్పుడు టాప్ క్లాస్ ఫామ్లో ఉందంటున్నారు. సరైన ప్రణాళికతో బరిలో దిగితే తప్ప కేకేఆర్ను ఓడించడం కష్టమని తేల్చి చెబుతున్నారు.